హలో అండి. బెండకాయ పల్లి ఫ్రై చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదూ! వేడి వేడి అన్నంలోకైనా, పప్పుచారులోకి అంచుకైనా సరే ఈ ఫ్రై టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి బెండకాయ జిగురు వస్తుందని సరిగా ఇష్టపడరు. కానీ నేను చెప్పే ఈ చిన్న చిన్న చిట్కాలతో చేస్తే జిగురు అస్సలు ఉండదు. ఇంకెందుకు ఆలస్యం? ముందుగా మనం తెచ్చుకున్న అర కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తరువాత మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఖచ్చితంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైకి అసలైన రుచినిచ్చే మసాలాను రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ధనియాలు వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక మీ ఘాటుకు తగ్గట్టుగా ఒక 10 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసి సన్నని మంట మీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారాక మిక్సీలో వేసి మెత్తటి పొడిలా పట్టుకుని పక్కన పెట్టుకో. ఇప్పుడు అదే పాన్లో 1.5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసి మంటను సిమ్లో పెట్టి కరకరలాడేలా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేసేయకుండా కొన్ని కొన్ని బ్యాచ్లుగా వేసి వేయించుకుంటే ముక్కలు అతుక్కోకుండా బాగా వేగుతాయండి. ఇలా ముక్కల్ని నూనెలో ముందే ఫ్రై చేసుకోవటం వల్ల అందులో ఉండే జిగురంతా పోతుందన్నమాట. ఇలా ఫ్రై అయిన ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ పప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా చిటపటలాడనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కచ్చాబిచ్చాగా దంచిన ఒక 3-4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు, నిలువుగా చీల్చిన 2 పచ్చిమిర్చి వేసి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తరువాత అందులో కూరకు సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందే ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి. గరిటెతో ఉల్లిపాయ తాలింపు అంతా బెండకాయలకు పట్టేలా నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టి సన్నని మంట మీద ఒక 2-3 నిమిషాలు ఉంచాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందే వేయించి పెట్టుకున్న కరకరలాడే పల్లీలను ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా ధనియాలు, కొబ్బరి మసాలా, దీన్ని కూడా ఈ ముక్కల పైన చల్లుకోవాలి. ఇప్పుడు ముక్కలు చెదగకుండా ఆ మసాలా అంతా బెండకాయలకు పల్లీలకు పట్టేలా అడుగు నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాలు ఉంచితే మసాలా అన్ని కూరకి పడతాయండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. చూశారు కదండి ఎంత సింపుల్గా, ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి.